తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో మళ్లీ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి అటవీ ప్రాంతం నుంచి ఎల్లంపల్లి, కండ్రిక గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించాయి. పంట పొలాలు, మోటార్లు, అరటి తోట, ఫెన్సింగ్లు ధ్వంసం చేశాయి. సుమారు 12 ఏనుగుల మంద గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల మీద పడింది. దీంతో గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. 15 రోజుల క్రితం ఏనుగులు టీడీపీ యువ నాయకుడు రాకేష్ చౌదరిని పొట్టనబెట్టుకున్నాయి. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి ఏనుగుల నుంచి త్వరగా గ్రామాలను, పంట పొలాలను కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఎక్కువైపోయినది. పంట నష్టం చాలా జరుగుతూ ఉంది. మామిడి తోట అయితే కానీ, అరటి చెట్లు అయితేనే కానీ, గ్యాస్ గడ్డి అయితే కానీ ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రతి ఒక్క నెలకోసారి జరుగుతుంది. ఇంత మునిపే మేము అటవీ శాఖ అధికారులకు మేము అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకేమి స్పందించి మాకేమి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు. దయచేసి మాకు ఏదైనా చూసి అనుగ్రహించండి. నమస్కారం సార్. మాది కొండ్రెడ్డి గారి దిగే పంచాయతీ. మా గ్రామంలో నెలకు 1-2 సార్లు వచ్చి చేస్తుండే పంటల్ని ధ్వంసం చేసుకుంటా పొడుస్తున్నాయి. ఇంతకు ముందు కూడా ఫలితం ఇదే చేస్తున్నాయి. అంతకు మించి తప్పు పంటను కాపాడుకునేదానికి రాత్రికి వచ్చేదానికి భయం. రాత్రుల్లో మెగాలు, అడవి పందులు, ఆ అడవి పందులు కావులు కాచుకుంటున్నాం. దానికి కావులు కాచుకునేదానికి భయం. ఇవి తొక్కిందంతా తొక్కేసి పొడుస్తా ఉంటే మిగతాది ఎంతో కొంచెం గొప్ప జారిపిండేదానికి కావులు కాచుకునేదానికి రేయొచ్చేదానికి భయం. అందుకు ఇంతకు ముందు ఇదే వారి ఘోరంగా తొక్కేస్తే అప్లై చేసుకున్నాం. దాని గురించి కూడా ఏమీ మాకు అందలేదు. ఇప్పుడైనా మీరు కనుకరించి ఈ చేసిండే పంటలు మీరే చూడండి.